మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూన్ నెలలోకి మనం అడుగు పెట్టేసాం. మరి ఓవరాల్గా ఈ నెలలో ప్రత్యేకమైన రోజులు ఏమేమి ఉన్నాయి, ఆ రోజులను ఎలా వినియోగించుకోవాలి, ఓవరాల్గా ఈ నెలలో వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెట్లు ఎలా ఉండబోతుంది మేషరాశి వాళ్ళకి ప్రత్యేకంగా? సో ముందుగా మనం అమ్మవారిని ప్రార్థన చేద్దాం, అందరికీ చక్కగా ఉండాలని. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. 12 రాసుల వారికి చక్కగా అమ్మవారు ఈ వచ్చే జూన్ మంత్లో ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని, తద్వారా అందరూ హ్యాపీగా ప్రతి నిమిషం ఉత్సాహంగా ఉండాలి. వాళ్ళ లైఫ్లో ఎలాంటి చీకులు బాధలు లేకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండే ఒక సామర్థ్యం వాళ్ళకు ఉండాలని, అలానే ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, వాళ్ళ మాటకి ఒక పలుకుబడిని, ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉండాలని అమ్మవారికి కోరుకున్న. రాజ్యలక్ష్మి కటాక్షం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం విపరీతంగా ఉండాలి. ఇది ధనం లేదు, ధనం వల్ల మీకు ఈ పనులు చేయలేకపోతున్నాం అలాంటి ఫీలింగ్ లేకుండా అలా ప్రతి ఒక్కరికి ధనం చక్కగా సమృద్ధిగా ఉండే విధంగా అని మనం అమ్మవారిని కోరుకుందాం. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే సర్వకామాంచ. ఓకే, అనుకున్న కోరికలన్నీ తక్షణమే. ఎందుకంటే మనం చాలా విషయాల్ని అధికారంతో, పవర్ తోటి కొనలేము, చాలా విషయాలు ధనంతో కూడా చేసుకోలేము. ఇవి కాకుండా అమ్మవారి కృప ఉండటం వల్ల ఇంకెలాంటి కోరికలైనా నేర్చుకోవచ్చు. కాబట్టి సర్వకామార్థ సిద్ధి సర్వకామాంచ దేహిమే. అమ్మవారిని మనకున్న ప్రతి కోరిక కూడా ఇమ్మీడియట్గా తక్షణం ఆ కోరిక అలా రావటం, అలా ఇమ్మీడియట్గా మనకి అనుకున్న పనులు జరిగే విధంగా అమ్మవారి యొక్క కృపాకరణ మన మీద ఉండాలి. ఈ రాశి ఫలాలు వాళ్ళకి అందరికీ, చూసిన వాళ్ళందరికీ 12 రాశుల వారికి ఉండాలని చెప్పేసి, అందరూ బాగుండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ముందుకెళ్దామండి. ముఖ్యంగా మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, ఆ ప్రతి ఒక్క మంత్కి కొన్ని విశిష్టతలు ఉంటాయి. ఈ జూన్ మంత్ వచ్చేటప్పటికి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఇది ఉంటుంది. ఇందులో ఫస్ట్ 15 డేస్ మనకి అధిక మాసం కాబట్టి పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉండవండి. కానీ 15వ తారీఖు నుంచి అక్కడి నుంచి యథావిధిగా పెళ్ళిళ్ళు అవన్నీ చక్కగా ఉన్నాయి. ఈ 15 డేస్ కూడా అందరూ ఈ షాపింగ్లు అవి ఇవి చేస్తూ బిజీగానే ఉంటారు. కాబట్టి టోటల్గా ఒక మంత్లీ సెలబ్రేటెడ్ మంత్ అని మనం అనుకోవాలి. తర్వాత ఇందులో ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే, ఇందులో ఈ మంత్లో 2 శని త్రయోదశులు ఉన్నాయండి. ఇది చాలా రేర్గా వస్తుంది. ఒకనొక టైంలో 5 మాసాల వరకు, 6 మాసాల వరకు, లాస్ట్ ఇయర్ అనుకుంటా 5 మంత్స్ వరకు శని త్రయోదశ రాలేదు. సో ఈసారి పర్టికులర్గా శనికి సంబంధించిన రాసులు ఎవరైనా బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళకి ఆ 2 శని త్రయోదశులు ఉన్నాయి కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటుగా ఏరువాక పున్నమి అని ఉంటుందండి. అది చాలా విలేజెస్లో ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎద్దులకి చక్కగా కొమ్ములకి రంగులు వేసేసి, గంటలు కట్టి, ములికర్ర పట్టుకొని, ఒక తప్పట్లో పెట్టుకొని, అవన్నీ ఏమంటారు భజంచీలు పెట్టుకొని గుడి చుట్టూ తిరిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసి అరకలు దున్నుతూ ఉంటారు పొలాల్లో. ఈ ఏరువాక పున్నమి ఈ విలేజెస్లో ఇప్పటికీ చాలా చక్కగా బ్రహ్మాండంగా చేస్తుంటారు. అది అందరూ మర్చిపోకుండా సెలబ్రేటెడ్ లాగా చేస్తూ ఉంటారు. అందరూ చేసుకోవాలని చెప్పేసి అది మనం కోరుకుందామండి. ఇలా అన్ని విశిష్టతలు కలిగిన ఈ జూన్ మంత్లో 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. గురువు మారుతున్నారు జూన్ 2న. తర్వాత గురువుతో మాటు జూన్ 8న వచ్చేటప్పటికి శుక్రుడు మారుతున్నారు. 21వ తారీఖున జూన్ మారుతున్నారు. 15వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు. 2 రోజుల ముందే అంటే 29కి వచ్చేటప్పటికి బుధుడు కూడా మారుతూ ఉన్నారు. అంటే టోటల్గా 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ మంత్లో వీళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. 12 రాసుల వారికి ఫస్ట్ బిగినింగ్ మేషరాశి చూద్దామండి. మేషరాశులు ఇందులో ఉన్న నక్షత్రాలు అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లాలి, లూలో, ఆ, ఈ అన్న లెటర్స్ అంతా ఉన్న వాళ్ళు కూడా మేషరాశి కింద వస్తారని మనం గమనించాలి. ఇందులో మనం లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే ఎలా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అంటే, ఒక రకంగా ఈ రాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవాలి. అందులో కాంపోనెంట్స్ మనం చూస్తే 3వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల లక్ష్మి, ఐశ్వర్యం వస్తుందని చెప్పుకుంటారు. ఫస్ట్ స్థానంలో కుజుడు ఉండటం వల్ల శత్రుపీడం అంటే శత్రువు వల్ల బాధలు ఉంటాయని చెప్తారు. 3వ స్థానంలో 4వ స్థానంలో 3వ స్థానంలో బుధుడు, 4వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల శ్రీయం అంటే ధనం వస్తుంది. ధనంతో పాటు సుఖ సుహృతాభివృద్ధి, ఫ్రెండ్స్ బాగుంటారు, ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుందని చెప్పుకోవాలి. అంటే ఈ మారే గ్రహాలలో 5 గ్రహాలు మారుతూ ఉంటే వీళ్ళకి 3 గ్రహాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఒక గ్రహం మాత్రం 50-50గా ఉంది. ఒక గ్రహం బాగా ఇబ్బంది పెట్టే విధంగా ఉందని గమనించాలన్నమాట. మనం ఒక్కొక్క గ్రహాన్ని బట్టి చూస్తూ ఉంటే వీళ్ళకి బాగా పాజిటివ్గా ఉన్న గ్రహం సూర్యుడు అని చెప్పుకోవాలి. సూర్యుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉండటం వల్ల మనకి ఏం జరుగుతుంది, మహర్షులు ఏం చెప్తారంటే గ్రంథాల్లో
ఓవరాల్గా బాగుంటుంది. ఒక గ్రహం మాత్రం 50-50గా ఉంది, ఒక గ్రహం మాత్రం ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంది మనం చెప్పుకోవాలి. ఇందులో ముఖ్యంగా పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే వీళ్ళకి ఒక 65-70% బాగుంది, ఒక 30% మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉందని గమనించాలి. ముందు మనకి అసలు ఈ సూర్యుడు మారుతూ ఉంటే 3వ స్థానంలో ఉంటే ఏంటి, దానికి ఎవరు చెప్పారు ఏంటి అంటే మనకు అత్యంత పురాతనమైన జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో వాటి గురించి వివరణ ఇచ్చారు. అది ఏంటో మనం చూద్దాం. ముందు అది సంస్కృతంలో ఉంటుంది, దాని మీనింగ్ మనం చెప్పుకుందాం, రియల్ టైంలో కేస్ స్టడీలో కూడా చెప్పుకుందాం. ఫస్ట్, ఆరోగ్యం నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి, తృతీయ రవి అంటారు. వెరీ సింపుల్ లాంగ్వేజ్. ఆరోగ్యం చక్కగా ఉంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు, తర్వాత అర్ధలాభం ఫైనాన్షియల్గా బాగుంటుంది, పుత్రుల ద్వారా చక్కగా సౌఖ్యంగా ఉంటారు, ఇష్టసిద్ధి ఇప్పటిదాకా ఏదైనా పనులకు కాకుండా ఉంటే చాలా లాంగ్ టర్మ్ పెండింగ్లో ఉంటే ఈ పెండింగ్లో ఉన్న పనులన్నీ అయిపోతాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉన్నారండి. జన్మరాశిలో కుజుడు ఉండటం కొంచెం ఇబ్బంది పెడుతుంది, శారీరకంగా అనారోగ్యంగా ఉంటుంది, కొంచెము ఎక్కడైనా ట్రావెల్ చేస్తుంటే కట్టింగ్లు అవటము, బ్లడ్ రావటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో ఇంకా దశాభుక్తి సరిగా లేకపోతే కొంచెం యాక్సిడెంట్లు పెద్ద అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేసి డ్రైవర్ని పెట్టుకోవటం, ఈ పనులను చేస్తే బాగుంటుంది. సో ఇది నేను ఏం చెప్తానంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం స్టార్ట్ అయిందండి. అయితే కొద్దిగా వీళ్ళ మీద ప్రభావం పట్టడం స్టార్ట్ అవుతుంది. అయితే ఈ టైంలో వీళ్ళకి అనుకున్న పనులు అయ్యే విధంగా చాలా ఈ మంత్ అంతా ఉంటుంది, ఒక బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవచ్చు. మనకేం చెప్తారంటే జ్వరం, ఖడ్గవ్రణం చైవ, భార్య బంధు విరోధ కృత్, చంద్రరాశిగతే యక్షరాక్షస పీడనం అని వెరీ సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది, షార్ప్ కత్తులు లాంటి వాటితో గాయాలయ్యే అవకాశం ఉంటుంది, బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది, బంధుమిత్రులతోటి గొడవలు అవుతూ ఉంటుంది. వీళ్ళకి జన్మరాశిలో కుజుడు జన్మరాశిలో ఉంటే అవుతుంది, ఇలా అన్నీ చెప్తారు. వీటితో పాటుగా యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే వీళ్ళకి పైకి చుట్టానికి బాగుంటారు కానీ లోన చాలా బాధలు ఉంటాయి, దిష్టి తగలటాలు, లేకుంటే మనకి ఏమంటారు ఇవంటి దెయ్యాలు పట్టడం, భూతాలు పట్టడం ఇవన్నీ చెప్తూ ఉంటారు చూడండి. అంటే ఏమవుతుందంటే వీళ్ళకి తెలవకుండా ఏయో బాధలు ఉంటారు. మీరు హాస్పిటల్కి పోయినా కానీ ఏమీ లేదంటే జనరల్ మెడిసిన్ రాస్తారు తప్ప స్పెసిఫిక్ ప్రాబ్లమే ఉండదు. కానీ చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందండి ఏంటండి అని చెప్పేసి, నైట్ నిద్ర రాదు, పిక్కలు పట్టుకున్నట్లు ఉంటుంది, పీడకలలు వస్తూ ఉంటాయి. అలా వీళ్ళలో ఉన్న ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని యక్ష రాక్షస పీడనం అంటే అవి మనిషికి సంబంధించిన సైన్స్కి అందని కొన్ని రకాల బాధలతో వీళ్ళు పడుతూ ఉంటారు అని గమనించుకోవాలి. అంతేకాకుండా ఈ టైంలో కొంచెం గాయాలయ్యే అవకాశం ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలని చూసుకోవాలి. అయితే మనకి శుక్రుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉండటంతో 4వ స్థానంలో ఉండటంతో ఇది ఒక మంచి పొజిషన్ చక్కగా. అంటే మనం ఇప్పటిదాకా సూర్యుడు బాగున్నారని చెప్పుకున్నాం, కుజుడు సరిగా లేడు, కానీ అగైన్ శుక్రుడు చక్కగా వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. 4వ స్థానంలో శుక్రుడు ఉంటే చాలా మంచి ప్లేస్ అని చెప్తారు. ఏ విధంగా స్వబుద్ధి బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది, విద్యా గోష్ఠు సుఖే భృగునందనే అంటారు. అంటే 4వ స్థానంలో భృగుడు అంటే శుక్రుడాచార్యుడు ఉండటం వల్ల పుత్రులతోటి, మిత్రులతోటి, స్పౌస్ తోటి అంటే భార్యాభర్తల మధ్య చక్కగా అన్యోన్యత ఉండి బాగుంటుంది. లేడీస్తో ఎక్కువగా మాట్లాడుతూ సంభాషిస్తూ అన్ని పనులు జరుపుకుంటూ ఉంటారు. బట్ ఇదే టయానికి ఈవెన్ లేడీస్ అయితే జెంట్స్తో కూడా చక్కగా మాట్లాడి వాళ్ళ కలివిడిగా అన్ని పనులన్నీ వాళ్ళకి సామరస్యంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వబుద్ధి వాళ్ళ యొక్క ఓన్ ఇంట్యూషన్ బ్రెయిన్తో చాలా చక్కగా పనిచేస్తూ ఉంటారు. బంధు సన్మానం, బంధువులతో మంచి రిప్యుటేషన్, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని మనం తెలుసుకోవచ్చు. సో ఈ ప్రకారంగా మనం అన్ని గ్రహాలు బాగున్నాయండి. వీటితో పాటు వీళ్ళకి బుధుడు కూడా 2వ స్థానంలో ఉండటంతో ఫైనాన్షియల్ లావాదేవీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి, పెద్ద ట్రాన్సాక్షన్ చేయడం. ఏలినాటి శని తీవ్రత అంతగా ఇబ్బంది పెట్టదంటారా ప్రస్తుత కాలం అయితే వీళ్ళని? వీళ్ళు ఫస్ట్ స్టేజ్లో ఉన్నారండి. ఫస్ట్ స్టేజ్లో ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళకి ఒక 20, 30, 40% ఉంటుంది మ్యాక్సిమం, అంతకుమించి ఎక్కువ ఉండదు అనమాట. బట్ ఈ ఏలినాటి శని ఉన్నా కానీ ఈ టైం వీళ్ళకి బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవాలి. అలానే గురువు మారటంతో వీళ్ళకి 50-50గా ఉంటుంది. గురువు అంత పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా ఉండడు, అలా అని నార్మల్గా కూడా ఏముండదు. అంటే గురువు అనేది ఒక యావరేజ్గా ఉన్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఈ జూన్ మంత్లో చూస్తే వీళ్ళకి బెస్ట్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓకే గురుగారు, మరి పరిహారాల పరంగా ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు? కుజుడు అంత అనుకూలంగా లేరు కాబట్టి ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళటం, ఎర్రటి కందులు దానం చేయటం, వీటితో పాటు గాయత్రి మంత్రం జపం చేసుకోవటం, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం లేదా హనుమాన్ చాలీసా ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటే చక్కగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేదంటే జంట నాగులు ఉంటాయి అన్నమాట, మనకి నాగులు కట్ట అంటారు, అక్కడ కొంచెం మనకి నీళ్లు పెట్టేసి అభిషేకం చేసుకొని
కొంచెం పసుపు కుంకుమ పెట్టి చిన్న పూజ చేసినా కానీ చక్కగా దోషం అంతా పోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పాములు ఏదైతే కుజుడికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధిష్టాన చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. జంట నాగులు కనుక చేస్తూ ఉంటే గుళ్ళల్లో చక్కగా ఒక చెంబుడు నీళ్లు పోసి దండం పెట్టుకుంటే దోషం అంతా పోతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇండివిజువల్గా ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మనకు కన్సల్ట్ అయితే చక్కగా వాళ్ళకి తగిన పరిష్కారాలు చూపించవచ్చు. సో ఇందులో పరిహారాలు మనం చెప్పుకుంటే ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నానండి. ఎవరికైతే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారో, కెరియర్లో మంచి ఎడ్యుకేషన్ ఉండి, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి, చక్కగా ఉండేసి సడన్గా వాళ్ళ లైఫ్లో ఒక క్రైసిస్ లాగా ఉండి, కన్ఫ్యూజన్ ఉండి, ఎటెలాలో అర్థం కాకుండా ఒక స్టాగ్నేటెడ్ పీరియడ్గా ఎందుకు ఉంటుంది, అసలు ఎలా ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. చాలామందికి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. 40 నుంచి 45 ఈ మధ్యలో చాలామందికి జెంట్స్కి, ఈవెన్ లేడీస్ కూడాను మెనోపాజ్ని, హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు. బట్ మోడర్న్ సైన్స్ అందరితో ఆగిపోతుంది. మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. బట్ రియల్ లైఫ్లో చూసుకుంటే ఆస్ట్రాలజీలో ఇస్ డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. వాళ్ళకి లైఫ్లో ఏమైనా శాపాలు ఉన్నా, యోగాలు ఉన్నా, గ్రహ దోషాలు ఉన్నా ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ టైంలో ఎవరైనా కనుక ఆగిపోయి ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని ఒక్కసారి టోటల్ థరో స్కాన్, వాళ్ళ అసలు హారోస్కోప్లో ఎన్ని 11 నుంచి 13 రకాల శాపాలు ఈజీగా ఉంటాయి, అవన్నీ ఈ టైంలో యాక్టివేట్ ఉన్నాయా, ఏ దశలో, ఈ దశలో ఏమైనా వాళ్ళ జన్మజాతకంలో దశాభుక్తికి సంబంధించిన గ్రహాలు ఏమైనా దోషాలు ఉన్నాయా, అవన్నీ చెక్ చేసేసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 గంటల ముందెళ్ళే అవకాశం చాలామందికి ఎక్కువ ఉంటుందండి. చాలామందికి ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, కొంతమందికి పెళ్ళిళ్ళు కావట్లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. విశ్వావసు గంధర్వరాజ హోమము, జపము, తర్వాత దాన తర్పణాలు చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. చాలామందికి ఈ టైంలో మాకు మనీ సోర్సెస్ లేదంటే ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. ఇది అప్పటి నుంచో తరతరాలుగా ఉపాసన చేస్తున్న మంత్రము. దీని ద్వారా కనుక వాళ్ళకి చక్కగా సంపూర్ణమైన పూజ చేయాలన్నమాట. 1,00,000 సార్లు జపం చేసి, హోమం చేసి, దానాలు తర్పణాలు అవన్నీ చేస్తే, పాశుపత అభిషేకాలు చేస్తే ఆ యొక్క ధన ప్రవాహం వస్తుంది. మృత్యుంజయ పాశుపత అభిషేకము, సంతాన పాశుపత అభిషేకము, వీటితో పాటు వివాహానికి సంబంధించి శీఘ్రంగా వివాహానికి సంబంధించిన గౌరీ వర పాశుపత అభిషేకము, ఇలా ఎన్నో రకాల మనకి సమాధానాలు, సొల్యూషన్స్, రెమెడీస్ రూపంలో ఉన్నాయండి. ఎవరికైనా కనుక మేము ఆగిపోయాము లైఫ్లో అని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అందులో దాని కారణాలు ఏంటో తెలుసుకొని ఆ యొక్క తీవ్రతను బట్టి అనమాట, ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి పరిష్కారాలు చక్కగా చేసుకుంటే లైఫ్ అనేది స్మూత్గా చక్కగా వెళ్తుంది. అందరికీ అమ్మవారు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి, భోగభాగ్యాలు ఇవ్వాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుందాం అండి. నమస్తే.